गणनान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మే 17 శుక్రవారం, మే 18 శనివారం గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం దశమి పగలు 11 గంటల 11 నిమిషాల వరకు ఉంది. ఉత్తరా నక్షత్రం రాత్రి 12 గంటల 9 నిమిషాల వరకు ఉంది. ఉదయం 5 గంటల 40 నిమిషాల నుంచి 7 గంటల 26 నిమిషాల వరకు వర్జ్యం ఉంది. సాయంత్రం 4 గంటల 20 నిమిషాల నుంచి 6 గంటల 6 నిమిషాల వరకు అమృత ఘడియలు ఉన్నాయి. ఈ రోజున విజయవాడకు సూర్యోదయం 5 గంటల 31 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 22 నిమిషాలకు. ఉదయం 5 గంటల 31 నిమిషాల నుంచి 7 గంటల 14 నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంది. ఇక ఈనాటి గ్రహచారాన్ని మనం పరిశీలిస్తే బుధ శుక్రులిద్దరూ కూడా మరి మేషంలో ఉన్నారు. రవి గురువులు ఇద్దరు కూడా వృషభంలో ఉన్నారు. కుజరాహువులు మీనంలో ఉన్నారు. శని కుంభంలో ఉన్నారు. చంద్రకేతువులు ఇద్దరు కూడా కన్యలో ఉన్నారు. ఈనాటి ఈ గ్రహచారం ఆధారంగా మనం 12 రాశుల యొక్క గోచర ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా ఒకసారి అందరూ కూడా భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళు చాలా జాగ్రత్తలు అధికంగా పాటించవలసిన అవసరం ఉంది. రాబోయే కొద్ది కాలం పాటు మీకు కుజరాహుల యొక్క సంచారం బాగలేదు. మానసిక వ్యవస్థ, ఆరోగ్య పరిస్థితి ఇవి రెండు కూడా గతంలో ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు కొంచెం అధికంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కుటుంబ విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక లావాదేవీలు స్వయంగా చూసుకోవాలి. కలహాలు పెరగకుండా మీ మాట తీరు కంట్రోల్ చేసుకోవాలి. మీరు షేర్ వ్యాపారులు కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలని చెప్పి సూచిస్తున్నాం. ఇక్కడ జాగ్రత్తలు పాటించేందుకు వీలుగా, మానసిక వ్యవస్థను కంట్రోల్ చేసేందుకు వీలుగా అనుకూలించే గ్రహాలు కూడా ఉన్నాయి. బుధ గురు శుక్రుల యొక్క సంచార ప్రభావం అట్లా అనుకూలిస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్తలు పాటిస్తే సమస్యలు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. అజాగ్రత్తగా, ఏమరపాటుగా ఉంటే ఇబ్బందికరమైన ఘటనలు ఎదురవుతాయి. మరి అశ్విని నక్షత్రం వాళ్ళకి ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం అని చెప్పి, భరణి నక్షత్రం వాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. వీళ్ళకి పుణ్యక్షేత్ర సందర్శన, కుటుంబ వ్యవహారాలని జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతూ ఉంటుంది. కృత్తిక 1వ పాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. వృషభ రాశి. అందరూ కూడా వారి వారి కార్యక్రమాలని సమయపాలనతో పూర్తి చేద్దామని ప్రయత్నం ప్రారంభం చేస్తారు. చాలా ఎక్కువగా ఆలోచన చేస్తారు. మంచి ప్లానింగ్ నడుస్తూ ఉంటుంది. ఇంప్లిమెంటేషన్లో మాత్రం మీ పరిధి మీ చేతిలో ఉండదు. ఏదో ఒక రకమైనటువంటి సమస్య ఎదురవుతుంది. పనులు ఆలస్యం అవుతాయి. తద్వారా కొంచెం చికాకులు వస్తూ ఉంటాయి. ధన వ్యయం బాగా జరుగుతుంది. వాహనాలు తరచుగా చికాకులు పెడుతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కృతిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి మరి ఆరోగ్య విషయం మీద జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. కోపావేశాలు కంట్రోల్ చేసుకోవాలని చెప్పి సూచిస్తున్నాం. ఇతరుల వ్యవహారాల్లో ఎక్కువగా కలగజేసుకోవద్దని కూడా ప్రత్యేకమైనటువంటి సూచన చేస్తూ ఉన్నాం. తర్వాత రోహిణి నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా పూర్తి చేసుకుంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మాత్రం సరిగా అందవు. మృగశిర 1, 2 పాదాల వాళ్ళు ఎంతో అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేస్తారు. వాటిని అమలు చేస్తారు. ఎంతో కొంత విజయ శాతాన్ని పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మిథున రాశి. ఆర్థిక లావాదేవీలు సమయపాలనతో జరుగుతాయి. సందర్భానుసారంగా మీ ఖర్చులకు తగ్గట్టుగా డబ్బులు అందుతూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు ధోరణి తగ్గించుకోవాలి. మీ బుద్ధి కుశలత బాగుంటుంది. మీకు ధైర్యం బాగుంటుంది. అయినప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ఈ రోజున కొత్త ఆలోచనలు వస్తాయి. ఆ కొత్త ఆలోచనలను అమలు చేయడానికి వీలుగా స్నేహితులు, బంధువులు కూడా సహకారం చేస్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి.
ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు అందుకుంటారు. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళి చాలా లాభాలు అందుకునే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఈ రోజున మరి గురువు వ్యయంలో ఉన్నప్పటికీ కూడా ధన వ్యయాన్ని కూడా కంట్రోల్ చేయగలిగినటువంటి పరిస్థితి మిగతా గ్రహాల ద్వారా మీకు అందుతుంది. మృగశిర 3-4 పాదాల వాళ్ళు ఎంతో సజావుగా ఈ రోజున కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసుకుంటారు. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రోత్సాహకాలు లభిస్తాయి. పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల వాళ్ళకి మాత్రం కుటుంబ సభ్యుల వలన ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులకి మీకు మధ్యలో స్నేహభావాలు తగ్గే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కర్కాటక రాశి. మానసిక వ్యవస్థ కొంచెం ఇబ్బందికరం అవుతూ ఉంటుంది. ఉద్యోగ విషయంలో జాగ్రత్తలు పాటించాలి, వ్యాపార విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మీకు అన్ని పనులు బాగానే ఉంటాయి, కానీ ఎందుకో తెలియదు ఎవరితోనూ కూడా అడ్జస్ట్ అవ్వలేనటువంటి ఇబ్బందికరమైన మానసిక వ్యవస్థ నడుస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించి లాభాలు అందుకోవాల్సిన సందర్భంలో ఈ ఒత్తిడికి లోనే అవకాశం వస్తుంది. అలాగే కుటుంబ సభ్యులు వాళ్ళ యొక్క అభివృద్ధి, వాటికి సంబంధించిన వార్తలు వింటారు. మీ యొక్క స్నేహితులు కానీ బంధువులు కానీ వాళ్ళు మీకు బాగా సహకారం చేసే అవకాశం వస్తుంది. అన్ని కోణాల్లోనూ కూడా మీకు ఈ రోజున సానుకూలత ఉన్నప్పటికీ కూడా మీ మానసిక వ్యవస్థ మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటూ ఉంటుంది. ఇక్కడ పునర్వసు 4వ పాదం వాళ్ళకి చాలా విశేషమైన ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం బాగుంటుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. రుణ సౌకర్యాలు అందుతూ ఉంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళు ఉద్యోగం వ్యాపారం విషయంలో కొంచెం ఒత్తిడికి లోనవుతారు. కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తే చాలా లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఈ రోజున అన్ని పనులు కూడా చక్కగా నడుస్తాయి. సమయపాలనతో పూర్తి చేసుకునే అవకాశం మాత్రం ఉండదు, కానీ పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఉద్యోగం బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది, కానీ పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. మీ దగ్గర పనిచేసే వర్కర్స్ మీకు మాత్రం ఈ రోజున సమయపాలనతో పనులు చేసి పెట్టరు. తద్వారా కొంచెం ఒత్తిడికి లోనవుతారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు స్వయంగా చూసుకోవడం మంచిది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దని చెప్పి ప్రత్యేకమైన సూచన చేస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలగజేసుకోవద్దు. అన్ని పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. తద్వారా కొంచెం మంచి లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. మఘ నక్షత్రం వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేస్తారు. వాళ్ళ ప్రణాళికలన్నీ కూడా కొంచెం చికాకుని ధన వ్యయాన్ని సృష్టించినప్పటికీ కూడా కార్యక్రమాలని కూడా సానుకూలం అవుతూ ఉంటాయి. అలాగే పుబ్బ నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా లాభదాయకంగా పూర్తవుతుంది. చాలా శుభపరిణామాలు ఎదురవుతాయి. అలాగే వీళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా సహకరించేటువంటి స్నేహితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉత్తర 1వ పాదం వాళ్ళు చాలా చక్కటి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి మంచి మార్పులు ప్రారంభమవుతాయి. కొన్ని సందర్భాల్లో మీ ప్రమేయం లేకుండా కొన్ని పనులు జరిగిపోతాయి. అవి కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం వస్తుంది. ఈ రోజున దూర ప్రాంత ప్రయాణాలు చేయొద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. ఈ కన్యారాశి వాళ్ళ విషయంలో మరొక విషయం ఏంటంటే ఆర్థిక సమస్యలు తీర్చుకునేందుకు మంచి మార్గాలు చేకూరుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ట్రాన్స్ఫర్ కానీ ప్రమోషన్ కానీ సంబంధించినటువంటి విషయాలు కనుక ఉంటే ఇవాళ దానికి సంబంధించిన చర్చలు చేస్తే మీకు మంచి మార్గాలు దొరికే అవకాశం వస్తుంది. విద్యార్థులు, రైతులు, షేర్ వ్యాపారులు కూడా లాభాలు అందుకునేటువంటి రోజు ఈరోజు మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. అయితే దానికి సంబంధించినటువంటి సలహాలైనంతాయి, పనులైనా జరిగే అవకాశం ఉంటుంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు చాలా తెలివిగా, ఓర్పుగా వ్యవహరించి సమస్యలు లేకుండా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్తారు. హస్త నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ప్రతి కార్యక్రమం కూడా ధన వ్యయాన్ని సూచిస్తుంది, కానీ కార్యక్రమాలన్నీ కూడా సానుకూలం అవుతూ ఉంటాయి. చిత్త 1, 2 పాదాల వాళ్ళు ఆరోగ్య పరిరక్షణ, పాత రుణాలు అవి సమస్యలను తీసుకురాకుండా ఉండేటువంటి విషయంగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. అవకాశం కుదిరితే కొన్నాళ్ళ పాటు సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. తులారాశి. ఈ రోజున ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలిస్తారు. ఏ విధంగా చేస్తే నాకు లాభదాయకమైన ఫలితాలు వస్తాయి అనే విషయం మీద ఒక ప్రణాళిక చేస్తారు, అమలు చేస్తారు, లాభాలు అందుకుంటారు. ఇవాళ చాలా ఆనందంగా ఉంటారు. కొత్త ఆలోచనలు చేయడం, కొత్త ప్రణాళికలు చేయడం, వాటిని అమలు చేసే విషయంలో ఎక్కువగా టెన్షన్ పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతి పని కూడా వేగదాయకంగా నడుస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకుంటారు. తగు జాగ్రత్తలు పాటిస్తూ ఇవాళ సమస్యలకి దూరంగా ఉండే అవకాశం వస్తుంది. అయితే కోపావేశాలు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ధైర్యయుక్తమైన బుద్ధితో ముందుకు వెళ్ళి కార్యక్రమాల్లో విజయాలు సాధించడానికి గట్టిగా ప్రయత్నం చేస్తారు.
ఈ తులారాశిలో ఉన్నటువంటి చిత్త 3, 4 పాదాల వాళ్ళకి చక్కటి పరిణామాలు ఎదురవుతాయి. శుభ కార్యక్రమాలన్నీ కూడా విజయం అవుతాయి. స్వాతి నక్షత్రం వాళ్ళు ఈ రోజున కొంచెం జాగ్రత్తలు అధికంగా పాటిస్తారు. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళు ఎంతో జాగ్రత్త ప్రదర్శిస్తూ బుద్ధి కుశలత ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళి కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకోవడంలో కృతకృత్యులయ్యే అవకాశం ఉంది. వృశ్చిక రాశి ఈ రోజున ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. కొత్త కార్యక్రమాలు చేపట్టడం కంటే కూడా మీ పనులు మీరు స్వయంగా చేసుకోవడంలో చాలా లాభాలు ఉంటాయి. మరి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. సాధారణ స్థాయిలో ఆరోగ్యం కూడా సహకారంగానే ఉంటుంది. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మీ తోటివారు కానీ మీ కింద పనిచేసేవారు కానీ సరైనటువంటి సహాయ సహకారాలు అందించగా మీరు కొంచెం ఒత్తిడికి లోనయ్యే అవకాశం వస్తుంది. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఈ రోజున తెలివితేటలు బాగా పనిచేస్తూ ఉంటాయి. ఏ ప్రణాళిక ఎలా చేయాలి, ఏ పని ఎలా చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఈ బుద్ధి కుశలత ప్రదర్శిస్తారు. చాలా చక్కటి జీవితాన్ని గడుపుతారు. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రతి పనికి 1, 2 సార్లు చేయవలసి వస్తుంది. అధికారుల యొక్క గుర్తింపు కూడా సరిగా రానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా కొంచెం ఒత్తిడికి లోనవుతారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. ధనురాశి గురువు షష్ఠస్థితి అయినప్పటికీ కూడా ఈ రోజున రవి బాగుండడం, బుధ శుక్రులు బాగుండడం, వీటి మూలంగా మీరు మంచి ఫలితాలు పొందుతారు. శని సంచారం కూడా బాగుంది. ఇలాగా 5 గ్రహాల యొక్క సంచారం బాగుంది కాబట్టి మొత్తం మీద సాధారణ స్థాయి నుంచి కొంచెం ఎక్కువ స్థాయిలోనే లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. అలంకరణ వస్తువులు కొంటారు. బంధుమిత్రులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. గురువుల్ని పూజల్ని కలుసుకుంటారు. మీకు ఆనందాన్ని ఇచ్చే వార్తలు వింటూ ఉంటారు. ఇవాళ మీ యొక్క శ్రేయోభిలాషుల యొక్క అభివృద్ధి వార్తలు వినే అవకాశం వస్తుంది. అలాగే మీకు పర్సనల్గా మీరు చేసినటువంటి ప్రయత్నాలని కూడా సానుకూలం కాబోతున్నాయి అనేటువంటి వార్తని తద్వారా ఆనందించే అవకాశం వస్తుంది. మూలా నక్షత్రం వాళ్ళు ప్రధానంగా ఉద్యోగ వ్యాపార విషయాల్లో లాభాలు అందుకుంటారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు భవిష్యత్ కార్యాచరణ, మీ యొక్క పిల్లల యొక్క అవసరాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మంచి మంచి ప్రణాళికలు చేసి విజయాలు సాధించే అవకాశం ఉంది. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వాళ్ళు ఇవాళ అన్ని కార్యక్రమాలను కూడా లాభాలు అధికంగా అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత మకర రాశి ఈ మకర రాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులు పొందే అవకాశం వస్తుంది. అందరితోనూ స్నేహంగా ఉంటారు. కానీ మీ పనులలో వాళ్ళెవరికి కూడా ప్రమేయానికి ఇవ్వకుండా మీ పనులన్నీ కూడా మీరే స్వయంగా చేసుకుంటూ విజయాలు సాధించే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థికంగా బాగా బలపడతారు. భవిష్యత్ కార్యాచరణ మీద దృష్టి కేంద్రీకరణ చేస్తారు. గత సమస్యల యొక్క పరిష్కార మార్గం కోసం కృషి చేస్తారు. అందరినీ కూడా స్నేహంగా పలకరిస్తూ అందరి దగ్గర మన్ననలు పొందుతూ చాలా ఆనందంగా కాలక్షేపం చేస్తారు. మంచి దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలు, దీర్ఘకాలికమైనటువంటి వ్యవహారాలు అన్నింటినీ కూడా ఇవాళ ఎలా సాధించాలి అనే దాని మీద మంచి చర్చలు జరిగి దాని మీద మీకు అనుకూలమైన సలహాలు వస్తాయి. ఈ రాశికి చెందినటువంటి 3 నక్షత్రాలు వాళ్ళు కూడా ఇవాళ విజయ పరంపరతో ముందుకు వెళ్తారు. లాభాలు అందుకునే అవకాశం ఉంది. కుంభరాశి అన్ని పనులు ఆలస్యమవుతూ ఉంటాయి. పనులు వాయిదా వేద్దాం, దాటవేద్దాం అనేటువంటి లక్షణాలు విడనాడితే మీకు ఇవాళ చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ఇక్కడ అందరి దగ్గర నుంచి కూడా మంచి సహకారం లభిస్తుంది. మీకు ఇవాళ ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ కూడా మంచి మంచి సూచనలు, సలహాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు వస్తాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి మీ యొక్క మాట తీరు కొంచెం ఎదుర్కొండా వాళ్ళకి హర్ట్ అయ్యి కొంచెం కొన్ని విషయాల్లో కలహాలు వచ్చే అవకాశం ఉంది. చాలా కంట్రోల్గా మాట్లాడడం అలవాటు చేసుకోండి. శతభిష నక్షత్రం వాళ్ళు ఈ రోజున మంచి యుక్తితో కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి శుభసూచకాలు బాగా కనబడుతూ ఉన్నాయి. మీనరాశి ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. కలహాలకు దూరంగా ఉండాలి. ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంతంగా మీరు సంచారం చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి ఫలితాలు ఉంటాయి.
విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి ఈ రోజున అన్ని పనులు కూడా ఒత్తిడితో పూర్తయ్యే అవకాశం వస్తుంది. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి సహకారం చేసే వ్యక్తులు ఎవరు లేక పనులన్నీ కూడా ఇబ్బందికరం అవుతాయి. అలాగే మరి ఈ యొక్క రేవతి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా చికాకులు పొందే అవకాశం వస్తుంది. ఇవన్నీ కూడా గమనించుకుని మీరు కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.